గతం గుర్తుకొచ్చి మీకొక విధంగా మంచే జరిగింది. అక్క, నీకు గతం గుర్తొచ్చిందని తెలియగానే నాకు చాలా సంతోషం అనిపించిందక్క. వర్ష వచ్చాక మంచాన పడి ఉన్న నన్ను బాగు చేసి తిరిగేలా చేసింది. ఇప్పుడు నీకు గతం గుర్తొచ్చింది. అంతా నా కూతురు రావడం వల్లే. వాగ్దేవి, తను తిరిగొచ్చిన మాట నిజమే, కాని తను నీ కూతురు వర్ష కాదు, నా పెద్ద కూతురు కావ్య, అంటే జ్యోతి. ఏం మాట్లాడుతున్నావక్క? తను నా కన్న కూతురు వర్షనే. మొన్నే తనని పెంచిన తల్లిదండ్రులు కూడా ఫోటోలతో సహా సాక్ష్యాలు చూపించి నిరూపించి వెళ్లారు. తను జ్యోతి అని నేను సాక్ష్యం చూపించొచ్చు. మిగతా వాళ్ళు కూడా తను వర్ష అని అనుకుంటున్నారు. గెస్ట్ హౌస్ లో ఉన్న నా వస్తువులు ఎవరైనా తీసుకొచ్చారా? తెప్పించమని అత్తయ్య చెప్తే మీ బట్టలు వస్తువులు అన్నీ నేనే తెప్పించి పెట్టాను వదిన గారు. అందులో నా బ్యాగ్ ఉంది, ఒకసారి ఇవ్వవా దుర్గా? శారదమ్మకి గతం గుర్తొచ్చిందంటే ఏ క్షణంలోనైనా శ్రావ్య నా కూతురని చెప్పే అవకాశం ఉంది. నా గురించి అడుగుతుంది కూడా. ఎంతైనా తల్లి మనసు. ఆ నిజం మాధవి అత్తయ్యకి తెలిసిందంటే నా కథ మారిపోతుంది. ఇన్నాళ్ళు రాజీవ్ కోసం నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. తొందరపడి లోపలికి వెళ్ళడం మంచిది కాదు. సిచ్యువేషన్ని బట్టి అడుగు పెడదాం. ఇదిగో మీరే చూడండి, తినే నా కూతురు జ్యోతి. ఇప్పుడైనా నమ్ముతారా? ఇప్పుడు జ్యోతి గురించి చెప్పిందంటే నెక్స్ట్ నేనే, తన చిన్న కూతుర్ని నేనేనని చెప్పేస్తుంది శారదమ్మ. నేను ఇక్కడే ఉంటే నాకు చాలా డేంజర్. రాజీవ్ జ్యోతిలు బావా మరదళ్ళ రక్త సంబంధమా? అందుకే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ప్రేమ. రాజీవ్, నువ్వు జ్యోతి మేనత్త మేనమామ పిల్లలు, రక్త సంబంధికులు. అందుకే నువ్వు జ్యోతిని అంతలా ప్రేమించావు. ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా దేవుడు మీ ఇద్దరిని భార్యాభర్తల్ని చేశాడు. నేను నా కన్న తల్లి కోసం వెతుకుతూ బయలుదేరాను. తను నా సొంత తల్లి అని తెలియకముందే నేను శారదమ్మని ప్రేమగా అమ్మ అని పిలిచాను. తను నన్ను కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. దేవుడు మా ఇద్దరిని ఎప్పుడో కలిపినా మేమిద్దరం ఒకరికొకరం కళ్ళ ముందే ఉన్నాం. నిజాన్ని తెలుసుకోలేకపోయాం. అమ్మ అని తెలిసాక ఎదురుగానే ఉన్నా అమ్మ అని పిలవలేని పరిస్థితి. నా భర్తే నాకు మేనబావ అని తెలిసి కూడా ప్రేమగా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి.
వర్ష నా పిన్ని కూతురు కాబట్టి దేవుడు మమ్మల్ని కలిపి నన్ను నా కుటుంబంలోకి పంపాడు. ఇక్కడ నేను వర్షలాగే ప్రస్తుతానికి